ఫ్రేమ్కి మధ్యలో ఇలా గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఉండకూడదు, అందుకని మొత్తం రిమూవ్ చేయించేస్తానికి ప్లాన్ చేసాము. వర్క్ వచ్చేసరికి 3 బెడ్రూము. నేను తిరుపతిలో వచ్చేసరికి వీళ్ళు 3 బెడ్రూమ్స్కి ఫ్రేమ్స్ ఫిట్టింగ్ చేసేసారు. కానీ నేను చెప్పినట్టు కాకుండా వాళ్ళ సొంత ఐడియాస్తో వాళ్ళు ఫ్రేమ్ ఫిట్టింగ్ చేశారు. నేను వచ్చేసరికి అలా ఉండేసరికి నాకు నచ్చలేదు, మొత్తం రిమూవ్ చేయించేసాను. 3 బెడ్రూమ్స్ అలా మేకులు ఓడదీస్తున్నారు ఫ్రేమ్స్. ఇక్కడ ఆ ఫ్రేమ్స్ చూడండి, 2 ఫ్రేముల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకుండా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వెళ్ళాను. నేను వచ్చేసరికి గ్యాప్తో కూడిన ఫ్రేమ్స్ చేశారు. 3 బెడ్రూమ్స్ ఓడదీపించేశాను. మనకి కస్టమర్ సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్. కస్టమర్కి నేను నా ఐడియా ప్రకారం చెప్పాను, ఆ విధంగా వీళ్ళు చేయలేదు, వాళ్ళ ఐడియాతో చేశారు, అందుకని రిమూవ్ చేయించేస్తున్నాను. మనకి కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యం. మనకి వర్క్ ఇచ్చిన కస్టమర్ సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్. మనకి లాస్ అయినా పర్లేదు, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్. అవుట్పుట్ బెస్ట్గా ఇవ్వాలి, అందుకని మొత్తం రిమూవ్ చేయించేస్తున్నాను. మనకు లాస్ అయినా పర్లేదు, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షనే ఇంపార్టెంట్. తర్వాత ఇలా మెటీరియల్ మొత్తం మనకు వేస్ట్ అయిపోయింది చాలా. కంపెనీ ఫ్రేమ్ బద్దలు అవి, అయినా కానీ మనకు కాంప్రమైజ్ కాలా. తర్వాత ఇలా చేశారు చూడండి, ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ లేదు, నీట్గా మళ్ళీ మొత్తం వేస్ట్ అయినా కానీ అది కూడా వేస్ట్ అయ్యి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అయినా కానీ నేను ఇలా